అందరికీ నమస్కారం. అన్నలకే అన్న మన తమనన్న. ఆయన గురించి తెలియని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి. అయితే తమనన్న మ్యూజిక్ కొడితే మంపు ముసలోళ్ళు కూడా లేచి డీజే డాన్స్ వేయాల్సిందే. థియేటర్ లో డీజే బాక్సులు కూడా తగలడి పోవాల్సిందే. ఆ రేంజ్ లో క్రేజ్ ఉంది మన తమనన్నకి, తమనన్న మ్యూజిక్ కి. అయితే తమనన్న ఇంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ స్టేజ్ కి రావడానికి చిన్నప్పటి నుండి చాలా కష్టాలే పడ్డారు బాబాయ్. ఎస్ఎస్ తమన్. ఈయన పూర్తి పేరేంటో తెలుసా? ఘంటసాల సాయి శ్రీనివాస తమన్ శివకుమార్. షార్ట్ కట్ లో తమన్ అని అంటాం. మాలాంటోళ్ళు తమన్ మావ, తమనన్న అంటాం అనమాట. ఇతను తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు బాబాయ్. ఇతను అక్కినేని నాగేశ్వరరావు గారి పూర్తి స్థాయి కథానాయుడిగా నటించిన సీతారామ జననం సినిమాను తెరకెక్కించిన అప్పటి దర్శకుడు నిర్మాత ఘంటసాల బాలరామయ్య గారి మనవడు. తమన్ పొట్టెపాలెం అనే ఊరు నెల్లూరు జిల్లా సంగీతకారుల కుటుంబానికి చెందినవారు. ఇతని తండ్రి గారు మన ఘంటసాల శివకుమార్ గారు. అతను స్వరకర్త కె చక్రవర్తి గారి దగ్గర 700 సినిమాల్లో పనిచేసిన ఒక డ్రమ్మర్. తన తల్లి గారు ఘంటసాల సావిత్రి నేపథ్య గాయని అన్నమాట. తన అత్త పి వసంత కూడా గాయనిమనే. తమన్ నేపథ్య గాని శ్రీవర్ధినేని గారిని పెళ్లి చేసుకున్నారు. మీకు ఒక విషయం తెలుసా? బాలయ్య మూవీస్ కి ఇప్పుడు తమనన్న మ్యూజిక్ కొడుతున్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ 1994లో వచ్చిన భైరవ ద్వీపం మూవీకి తమనన్న తన 11 సంవత్సరాల వయసులోనే డ్రమ్మర్ గా వర్క్ చేశారు. అదే అండి, రోజా గారిని మాంత్రికుడు ఎత్తుకెళ్లే సీన్ ఉందిగా, అదే రాక్షసుడు రోజా గారిని మంచంతో సహా ఎత్తుకెళ్తాడుగా. ఆ సీన్ లో దబదబా అని డబ్బులు కొట్టింది మన తమనన్ననే. చిన్నప్పుడు డ్రమ్మర్ గా డప్పులు కొట్టారనమాట. తమనన్న గురించి మీకు ఇంకో ఫ్యాక్ట్ కూడా చెప్పాలబ్బా. అదేంటంటే తమనన్న 8th క్లాస్ వరకు చదువుకొని ఇంట్లో కష్టాల వల్ల మ్యూజిక్ కే పరిమితమయ్యారు. అలా చిన్నప్పటి నుంచి మ్యూజిక్ లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు డ్రమ్మర్ గా. ఆ తర్వాత అసిస్టెంట్ డ్రమ్మర్ గా చాలా సినిమాలు చేసిన వాళ్ళ కుటుంబంలో ఉన్న డబ్బుల కష్టాలు ఉండడం వల్ల శంకర్ డైరెక్షన్ చేసిన బాయ్స్ మూవీలో హీరో ఫ్రెండ్ సైడ్ యాక్టర్ గా కూడా చేసి మన తమనన్న నట విశ్వరూపం కూడా చూపించారు. అయితే తమనన్న సరిగ్గా చదువుకోకపోయినా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ చదువుకున్న వారి కన్నా ఎక్కువగా చాలా చక్కగా మాట్లాడతారు. అది తమనన్న టాలెంట్ అంటే మరి. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ గారి దగ్గర అసిస్టెంట్ గా చాలా సినిమాలు చేశాక ఇక తను కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకున్నారంట. అయితే ఇండస్ట్రీ గురించి తెలిసిందేగా, ఇండస్ట్రీలో ఛాన్సులు త్వరగా రావు కదా, బాగా తొక్కేయడం అలవాటు. టాలెంట్ ఉన్న వాళ్ళని అలా చాలానే అవమానాలు కూడా పడ్డారంట తమనన్న. అయితే తన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కిక్ మూవీకి మ్యూజిక్ కొట్టాడు. ఈ మూవీకి దుమ్ము లేపేలా ఒక రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చి పడేశారు. కాకపోతే ఈ అవకాశం ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చింది. అది కూడా మన రవితేజన్న ద్వారానే. మామూలుగానే రవణ్యకి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్, ఇది మనందరికీ తెలిసిందే. ఇక రవణ తన అసిస్టెంట్ ద్వారా తమనన్న టాలెంట్ గురించి తెలుసుకొని మ్యూజిక్ సిట్టింగ్ డెమో కోసం రవణ తమనన్నను పిలిస్తే తమన్ మావ డెమో విని భలే ఇంప్రెస్ అయ్యారంట మన రవణ. ఆ తర్వాత సురేందర్ రెడ్డి ఈ సినిమా కొద్దోళ్ళు వద్దులే రవణ అంటే, ఈ సినిమాకి ఏమైనా నువ్వు అనుకో, సురేందర్ రెడ్డి పట్టుబట్టి రవణ తమనన్నకి కిక్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసి ఛాన్స్ ఇచ్చారు. అయితే కిక్ మూవీలో కామెడీ మ్యూజిక్ అయినా, సాంగ్స్ అయినా, ఇక ఎమోషనల్ గా వచ్చే బీజిఎం అయితే ఇంకా నో కామెంట్స్, ఓన్లీ కేసీపీడి అనాల్సిందే. అయితే చాలా మందికి తెలియని ఇంకో విషయం కూడా ఉంది. తమనన్న మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్ గానే కాకుండా తనలో ఇంకో టాలెంట్ ఉంది, అదే సింగర్. తమిళ్ మరియు తెలుగులో కూడా చాలా పాటలు పాడారు. ఆయన పాడిన సినిమాలు, ఆ పాటలు ఏంటంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, ఈ సినిమాలు, ఈ పాటలు ఆయనే పాడారన్నమాట. అయితే మిరపకాయ బిజినెస్ మ్యాన్ లో పాటలు అయితే వేరే లెవెల్ అంతే. నాకైతే తమనన్న పాడిన అన్ని పాటలు ఫేవరెటే బాబాయ్. మీకు తమనన్న పాడిన ఏ పాటలు ఇష్టమో కింద కామెంట్ చేయండి, చూద్దాం ఏ పాట ఎవరెవరికి ఇష్టమో. అయితే అలా కిక్కు మూవీకి తమనన్న మ్యూజిక్ హిట్ అవ్వడంతో రవితేజ్ అన్న బాగా ఇంప్రెస్ అయ్యి తమన్ మ్యూజిక్ కి ఫుల్ ఖుషి అయ్యి ఆ తర్వాత మిరపకాయ మూవీలో కూడా ఛాన్స్ ఇచ్చి దుమ్ము లేపేలా కొట్టారు. అసలు తమనన్న మ్యూజిక్ కాపీ క్యాట్ అంటారు, కానీ ఈ మధ్య కాలంలో అఖండ, వీరసింహారెడ్డి మూవీలో కొట్టిన మ్యూజిక్ దెబ్బకి థియేటర్లో కూడా డీజే బాక్స్ తగలడిపోయాయంటే మీరే అర్థం చేసుకోండి తమన్ మావ ఏ రేంజ్ లో మ్యూజిక్ కొడతారో. ఎంతైనా తమన్ మావే. నెక్స్ట్ శంకర్ గారు అండ్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మరియు ఓజీకి తమన్ మామ మ్యూజిక్ కి ఎలా ఉంటుందో నేనైతే తెగ వెయిట్ చేస్తున్నా. ఇది బాబాయ్ మన తమనన్న గురించి ముచ్చట. చాలా మందికి వాళ్ళు అనుకున్నది అవ్వాలని అందరూ కోరుకుంటారు, ఆశపడతారు. కానీ దానికి తగ్గ కసి, పోరాటం, వెళ్తున్న దారిలో త్యాగాలు, దుఃఖాలు కూడా ఉంటాయని చాలా తక్కువ మందికి తెలుసు. వీటన్నిటిని దాటి వెళ్తారు చూడు, వాళ్ళే సక్సెస్ అవుతారు. మీరు కూడా తమనన్నలా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసిన వెంటనే స్టార్ట్ చేయి. ఒక టైం టేబుల్ వేసుకో, నీకు నువ్వే బాస్ అనుకో. నీ అంతకి నువ్వే ఒప్పుకునే వరకు ఓటమిని అస్సలు అంగీకరించమాక. అప్పుడే తమనన్నలా కూడా సక్సెస్ కోసం
నువ్వు వెళ్ళడం కాదు, సక్సెస్ నీకోసం పరిగెడుతూ వస్తుంది. ఇది బాబాయ్. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేసేయండి, పార్ట్ 2 కూడా చేసేద్దాం. అండ్ తమనన్న మ్యూజిక్లో మీకు ఏ సినిమా ఇష్టమో కింద కామెంట్ చేసి, దాంతోపాటు మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ని కూడా కింద కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్తో పాటు గంటని అలా ఆన్లో ఉంచుకోండి. ఉంటా. జై హింద్.